ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది. ఎప్పుడు వచ్చినా సరే ఇలాగే స్వాగతం పడతారు. ఎన్నిసార్లు వచ్చినా మరి ఈ గ్రామం వస్తుంటే ఆనందంగా వస్తూ ఉంటది. ఈ గ్రామంలో కూడా మరి పనులు కూడా ఇలా చేయాల్సిన పనులు పెద్దగా నాకు తెలిసైతే ఉండవు. అన్ని పనులు కూడా నాకు తెలిసైతే రోడ్డు అయితే అన్ని రోడ్లు వేస్తున్నారు, సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, డ్రైన్లు కట్టుకున్నారు, ఓవర్ ట్యాంకీ కట్టారు, సచివాలయం కట్టుకున్నారు, 2 కమ్యూనిటీ హాల్స్ కట్టుకున్నారు. చిన్న గ్రామానికి మరి ఎంత అమౌంట్ వచ్చిందో దాదాపు 2 కోట్ల పైన ఇంత అమౌంట్ రావడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రం. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చూస్తూ ఉంటాడు జనాలకి. ఇలాంటి అన్ని మరి ఒకసారి నమ్మొద్దు. ఇంత అభివృద్ధి చేసిందో ఒకసారి బీసీ సోదరులకి మరి ముస్లిం సోదరులకి మరి ఎంత అభివృద్ధి జరిగిందో, ఎంత డెవలప్మెంట్ జరిగిందో ఎస్సీ సోదరులకి అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. మరి ఈ రోజున కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి. నేను మీ గ్రామం వచ్చినప్పుడు ఏదైతే హామీ చేశానో అవన్నీ కూడా చేయడం జరిగింది. సిద్ధంగా కర్రగూడ 2 కూడా మరి ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు మీరందరూ కూడా ఎంత ఘనంగా స్వాగతం పలికారో మరి చూస్తూనే ఉన్నాను. మరి అదే ఊపితోటి మీరు ఎలక్షన్ దాకా మరి ఇది ఎక్కడ కూడా ఈ జోష్ తగ్గకుండా మీ ఊళ్ళో 750 మెజార్టీ రావాలని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారు మీ దగ్గరికి ఎంతో సంతోషంగా వచ్చాడు. అంతకన్నా ఎక్కువ రెట్టింపు సంతోషంతో మనం ఆయన గెలిపించి మరి రేపు ఎంపీగా చేయాల్సిన బాధ్యత మాత్రమే ముస్లిం సంబంధించిన షాదీఖానాన్ని ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. శాసనసభ్యులు చెప్పినట్టుగా అన్ని పనులు ఏదైతే ఆయన ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాడో దాదాపు అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా కూడా ఏదైతే పెండింగ్ ఉన్నాయో అన్ని కూడా తొందరలో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, అవి కూడా కంప్లీట్ చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఒకటి అడుగుతా ఉన్నాం. మీ అందరి స్వాగతం. అదే ఆశీస్సులతో ఇంకొక 45 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా వచ్చిన నన్ను మీ ఎమ్మెల్యేని మంచి ఓట్ల మెజారిటీతో గెలిపించాలని, మెజారిటీ జగన్కి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ఎవరిని చెప్పినప్పటికీ కూడా మనందరం కూడా జగన్ గెలిపించుకుందాం. అలాగే నాకు శంకరరావుకి కూడా మీరు 2 ఓట్లతో 750 పైసలకు మెజారిటీ గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఈరోజు అద్భుతంగా నన్ను ఆహ్వానిస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులాగా ఏదైతే నన్ను జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.